హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గోమయంతో చేసిన గొబ్బెమ్మల్లా కనపడుతున్నాయి కదా? కాదు, ఇవి ధూప్ గొబ్బెమ్మలు. ధూపం వేయటం వల్ల మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇలాంటి దోషాలున్న పితృదోషాలు అలా ఉంటాయి కదా, ఇలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయనే నమ్మకంతో వేస్తాం. ధూపం అనేది గాలిని క్యూర్ చేస్తుంది, అట్మాస్ఫియర్ని ఆహ్లాదంగా చేస్తుంది. సో ధూపం వేయటం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంచి స్మెల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో దైవశక్తి ప్రవేశిస్తుందన్న నమ్మకం, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఆ ఫీలింగ్ కలుగుతుందనమాట. సో అదొక పాజిటివ్ అరోమా అలా అనిపిస్తుంది. సో ఇంట్లో గొడవలు కానీ, ఇంకా ఏదైనా నెగిటివ్గా ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోవాలనేసి ధూపం వేస్తూ ఉంటాం. సో అయితే నేనేం చేశానంటే, దేవుడికి అర్పించిన పూలు, పూజకు ఉపయోగించిన పూలు ఉంటాయి కదండి, రకరకాల ఫ్లవర్స్, గులాబీలు, చామంతులు, బంతి, సంపంగి, అలా రకరకాలుగా మనము నివేదిస్తూ ఉంటాము. సో అవి నెక్స్ట్ రోజుకి తీసి ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేస్తాం కదా. నేనేం చేశానంటే, దానిని నిర్మాల్యం అంటారు కదా, దానిని నేను కలెక్ట్ చేసేసి దాంట్లో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదండి, ఇలాచి, లవంగ, చెక్క, ఇంకా పూజా ద్రవ్యాలు, ఇవన్నీ పూజా ద్రవ్యాలే. సో జవాదు అని, అత్తరు బాటిల్ ఉంటుంది, చిన్న బాటిల్, ఆ సెంట్, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, గంధము, మంచి స్మెల్ వచ్చేవి ఉంటాయి కదా, అవన్నీ, పచ్చకర్పూరము, ఇవన్నీ వేసి ఆ పూరేకులు అన్నీ మిక్స్ చేసి పౌడర్గా చేసేసి, ఇంకా ఆవు నెయ్యి చేర్చి వాటిని మనకు నచ్చిన షేప్లో చేయొచ్చు. నేనైతే ఇలా గొబ్బెమ్మల్లా చేశాను. ఇందులో ఇంకా గోమయం కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా పవిత్రమైన ధూపం రెడీ అయిపోతుంది. సో నేనైతే ఇలా చేశాను. సో ఇవి బాగా ఎండలో ఆరబెట్టాలి, బాగా ఎండిన తర్వాత బాగా ఆరాకే ధూపం వేసుకుంటే బాగుంటుంది. సో ఇవి చేసి ఎండబెట్టినప్పుడు ఒక 3 days వరకు ఆ సరౌండింగ్స్లో అటు ఇటు తిరుగుతుంటే ఎంత మంచి పరిమళం అంటే, సుగంధ ద్రవ్యాలన్నీ మిక్స్ చేశాం కదా, చాలా మనసుకు ఎంత ఆహ్లాదంగా ఉందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ మధ్య మేము సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళాము. అంటే మేడారం జాతర టైం కాకపోయినా ముందే వెళ్ళామన్నమాట. సో మేము, మా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో అక్కడ అమ్మవారికి బంగారం నివేదిస్తారు. ఆదివాసీల ఆచారం ప్రకారం బెల్లం, ఉప్పు బాగా విలువైనదిగా భావిస్తారు. సో వీటిని ఖరీదైనవిగా కూడా భావిస్తారు కాబట్టి బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. సో అమ్మవారికి బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారనమాట. సో అమ్మవారికి సమర్పించిన బంగారాన్ని చిటికెడు తీసుకెళ్ళినా చాలు, ఆ బంగారమే ఆ తల్లుల దీవెనగా భావిస్తారు. తమ కోరికలు తీరగానే తమ నిలువెత్తు బంగారాన్ని కిలోల కొద్దీ సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయటం వల్ల అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో ఈ ఆచారాలన్నీ మనం కల్పించుకున్న నిబంధనలు, నియమాలు అని అంటారు. వీటికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. సో ఒకరు అన్నారు, అమ్మవారి ప్రసాదము కేవలం ముత్తైదువులు మాత్రమే పంచుకోవాలని. అమ్మవారి ప్రసాదానికి అలాంటి నియమాలు ఏమీ లేవు. పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలకైనా, ఎవరికైనా ఈ ప్రసాదాన్ని పంచవచ్చు. తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరికైనా ఈ ప్రసాదాన్ని మనం పంచవచ్చు. ముత్తైదువులు అనగానే వాయినాలకు, తర్వాత పసుపు, కుంకుమలు, పూలు, పండ్లకి ముత్తైదువులు అనేసి ఒక నియమం ఉంటుంది, వారు మాత్రమే పంచుకోవాలని. సో ఇలా అమ్మవారి ప్రసాదం చాలా మిగిలిపోయింది ఫ్రెండ్స్, అందరికీ పంచగా మిగిలిపోయింది. సో నేనేం చేశానంటే, పల్లీలు బాగా వేయించి, పచ్చి అంటే పొయ్యి మీద పెట్టకూడదు అంటారు బంగారాన్ని. అమ్మవారి బంగారానికి ఎంత మహిమ ఉంటుందంటే, మిగతా బెల్లానికి చీమలు పడతాయి కానీ అమ్మవారి ప్రసాదానికి అయితే చీమలు పట్టవు ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు. ఇంకా సో నేను ఇలా లడ్డూలు ప్రిపేర్ చేశాను. బెల్లం పాకం పట్టి పల్లి ఉండలు అంటారు కదా, అవి ఒక టేస్ట్ ఉంటాయి, ఇవి కూడా డిఫరెంట్ టేస్ట్, ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా
ఆ అమ్మవారి బంగారం మిగిలిపోతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. నువ్వులతో కానీ, ఇంకా బాదాము, జీడిపప్పు అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇలా చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్దీ కూడా ఇవి. సో ఎలాంటి రసాయనాలు మిక్స్ చేయకుండా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో, అన్ని పూజా ద్రవ్యాలతోనే మనం ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా టుడే ఒక మంచి మాట: నమ్మకము, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం, ప్రేమ, ఈ 5 లక్షణాలు భార్యాభర్తల అనుబంధానికి ముఖ్యమైనవన్నమాట. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ బంధానికి విలువే ఉండదు. ఈ 5 లక్షణాలు ఉంటే వారిని ఎవ్వరూ విడదీయలేరు. అంతే కదా ఫ్రెండ్స్? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. परा है मेरी जान नजर से परा